ప్రపంచ ప్రాముఖ్యం గల వస్తువులలో కోహినూర్ వజ్రము అనేటువంటిది ఒకటి. ఈ కోహినూర్ వజ్రము అనేటువంటిది భారతదేశంలో కాకతీయుల కాలంలో పూర్వపు గుంటూరు అంటే ప్రస్తుతం పల్నాడు జిల్లాలో బెల్లంకొండ మండలంలో కొల్లూరు గనుల్లో ఈ యొక్క కోహినూర్ వజ్రాన్ని కనుగొనడము జరిగింది. మరి ఈ కోహినూర్ వజ్రము అనేటువంటిది కాకతీయుల నుండి ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ స్వాధీనము చేసుకున్నాడు. అలాగే అల్లావుద్దీన్ ఖిల్జీ నుంచి అంటే ఢిల్లీ సుల్తాన్ల నుంచి ఈ యొక్క కోహినూర్ వజ్రాన్ని మొఘళ్ళు, అదేవిధంగా తర్వాత ఈ యొక్క దక్షిణ పశ్చిమ ఆసియాలో అనేక మంది చక్రవర్తుల చేతులు మారి చివరికి ఈ యొక్క బ్రిటన్ రాణి అయినటువంటి క్వీన్ విక్టోరియా స్వాధీనంలోకి వచ్చేసింది. మరి ఈ యొక్క కోహినూర్ వజ్రం అనేటువంటిది 186 క్యారెట్లలో ఉంది. ముఖ్యంగా దీని విలువ వచ్చేసి 810 మిలియన్ అమెరికన్ డాలర్లు, మన భారతీయ రూపాయలు చెప్పాలంటే 410 కోట్ల రూపాయల విలువ అనేటువంటిది ఈ వజ్రానికి ఉంటుంది. అలాగే ఈ యొక్క వజ్రం వెనక కొన్ని జానపద కథలు అనేటువంటివి ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఈ కోహినూర్ వజ్రాన్ని పురుషులు ధరించినట్లయితే వారికి శాపాలు తగులుతాయి అనేటువంటి కొన్ని జానపద కథలు. ఈ జానపద కథ నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే మొఘల్ చక్రవర్తి అయినటువంటి బాబర్ కొడుకు హుమాయూన్ ఈ యొక్క కోహినూర్ వజ్రాన్ని ధరించినప్పుడు తన యొక్క సింహాసనాన్ని కోల్పోవడము, షేర్షా చేతిలో ఆయన ఓడిపోవడము అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ యొక్క కోహినూర్ వజ్రాన్ని దేవుళ్ళైనా ధరించాలి లేదా స్త్రీలైనా ధరించాలి అనేటువంటిది ఆ యొక్క జానపద కథల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. మరి ప్రస్తుతము ఈ యొక్క కోహినూర్ వజ్రం అనేటువంటిది ఎక్కడ ఉంది అంటే లండన్, ఈ యొక్క బ్రిటన్లో ఈ యొక్క లండన్ టవర్ దగ్గర ఉన్నటువంటి జ్యువెల్ హౌస్లో అది ఉంది. మరి ఈ యొక్క జ్యువెల్ హౌస్ను సంవత్సరానికి చాలామంది సందర్శకులు, లక్షల మంది సందర్శకులు అక్కడ ఉంటారు. ఇక 1947 స్వాతంత్రం తర్వాత భారతదేశం, ఇరాను మరియు ఈ యొక్క ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్ అనేటువంటివి ఆ కోహినూర్ వజ్రం మాకే చెందుతుంది అని బ్రిటన్కు కొన్ని ప్రతిపాదనలు పంపినప్పుడు బ్రిటన్ చివరి లాహోర్ సంధి ప్రకారము చట్టబద్ధంగా ఆ యొక్క కోహినూర్ వజ్రం మాకే చెందుతుందని ఆ ప్రతిపాదనలను తిరస్కరించింది.